వేదికను అలంకరించినటువంటి మిత్ర ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా హ్యాపీ ఆఫ్టర్నూన్. కొంతసేపటికి మీరు స్టూడెంట్స్ అనుకోండి. సార్ స్టాండ్. వచ్చే రిలీఫ్ సిడప్. మీ మనసు లోపల మేమున్నామని గుర్తించి ఉపాధ్యాయులని అందరికీ ఆహ్వానం పంపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఈ సందర్భంగా ఏంటంటే, ఒక్కసారి మీరు ఎంత స్థితికి ఎదిగినప్పటికీ కూడా వయసులో కానీ, జ్ఞానంలో కానీ, అనుభవంలో కానీ పెరిగినప్పటికీ కూడా ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే అప్పటి మీరు 10th క్లాస్ పిల్లల్లాగానే మా కళ్ళకి అనిపిస్తుంది. అంటే ఏమవుతుంది, మా వయసు కూడా పెరిగింది, తెలిసిందా? ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు వెళ్ళినాయి, 71వ సంవత్సరం పడ్డది. అంటే నేను కూడా మీకు బోధించినప్పుడు ఏ వయసులో ఉన్నానో ఆ వయసులోకి నేను కూడా వెళ్ళిపోయినాను అనుకో. అంటే ఈ విధంగా ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటాం, ఎప్పుడు మన యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. భారతి అనేటువంటి ఒక వృక్షము మంచిగా చక్కగా నిండు ఫలాలతో ఇప్పటికి కూడా పరిడవిల్లుతున్నదని చెప్పడంలో ఎంత సందేహం లేదు, అది గర్వకారణం. పోతే ఇంకొకటి ఏమిటంటే, మీరు నేర్చుకున్న సంస్కారము మీ పిల్లలకు కూడా నేర్పించబడాలి. శర్మ సార్ అట్లా టైం ఇచ్చిండు, ఇట్లా టైం ఇచ్చిండు, బాగా పట్టించుకున్నాడు, పేరెంట్స్కి వెళ్ళ పట్టించుకున్నారు, ఇవన్నీ చెప్పుకున్నాం. అందుకొరకే మీరు మంచిగా అయ్యారు. కానీ మరి మీ పిల్లలు కూడా బాగుండాలంటే మరి మీరేం చేయాలి? మీరు కూడా వారికి కొంత సమయం కేటాయించాలి. అంటే మన పిల్లలకి వారసత్వంగా ఇవ్వగలిగింది ఏంటి అంటే, మనం ఆస్తులు కూడబెట్టి ఇవ్వడం కాదు. ఆస్తులు కూడబెట్టిస్తే వాడు తెలివి లేకపోతే ఉన్న ఆస్తిని పొడగొట్టుకుంటాడు. వాడికి తెలివి అనేది వాడిని సంపాదించి ఇవ్వగలిగితే నువ్వు సంపాదించి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి అట్లా సంపాదించి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళని ప్రయోజకులను చేయగలిగితే మీ జీవితం ధన్యమైనట్టే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూడా గొప్ప కార్యక్రమం చేసి సత్కరించారు తెలుగు భాషకు చేసినటువంటి ఒక సేవ గురించి. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి, సక్సెస్ అవుతాయి. మ్యాథ్స్ అంటే భయం అనేటువంటిది ఈ స్కూల్ ఫీల్డ్లోనే మనం దాని యొక్క ఫోబియా అనేది మనం పొడగొట్టగలగాలి. ఆ భయం అనేది పోవాలి. భయం అనేది పోతే మంచిగా నేర్చుకుంటాం. నువ్వు ఏదన్నా చేసుకోగానే దానికి కొద్దిగా నాకు మ్యాథ్స్ రిలేటెడ్గా ఉంటే మన లోపల ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు టీవీలో ఇమాజినేషన్ ఏముంది, అన్ని నీ కళ్ళకే కనిపిస్తాయి. ఆకాశం అంతా నల్లగా ఉంది, మేఘావృతమై ఉంది, పడబడ చినుకులు పడుతున్నాయి, ఉరుములు మెరుపులు పడుతున్నాయంటే డైరెక్ట్ దాటానే చూపిస్తాడు. అంటే పిల్లల లోపల ఈ యొక్క ఊహాశక్తి కూడా మనం చంపేస్తున్నాం. గుర్తుపెట్టుకో, ఊహాశక్తి చంపేస్తున్నాం, ఆలోచన శక్తి లేకుండా చేస్తున్నాం, మెమరీ పవర్ లేకుండా చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం. ఇన్ని విధంగా మీరు చదువుకునేటప్పుడు మీకు డిస్టర్బెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అన్ని తీసి ముందర పెట్టుకొని కాన్సన్ట్రేషన్ కమ్మంటే వాడు ఎట్లకెళ్ళి కాన్సన్ట్రేషన్ అవుతారు. అట్లా పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇంతకుముందు సార్లు చెప్పినట్టుగా అడ్డగోలుగా తిండి తింటే ఆ యొక్క తిండి యొక్క ప్రభావం కూడా నీ యొక్క మనస్తత్వం మీద చూపిస్తుంది. మనం ఏ పదార్థం తింటావో ఆ పదార్థం యొక్క స్వభావం మనకు శరీరంలో వస్తుంది, మన మైండ్కి వస్తుంది, మన మనసుకు వస్తుంది. కాబట్టి దాని ప్రభావం కూడా మనకు కొత్త ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని ఇంతటితోనే మేము సంతోషపడడం, మీరు సంతోషపడడమే కాకుండా తర్వాత తరానికి మీరు చక్కటి మార్గదర్శనం చేయాలని నేను కోరుకుంటున్నాను. నన్ను పిల్లకు కానుక చెట్ల నీరని ఆయనకు చాలా చల్లగా ఉంది, మీ పెద్ద భవనంలో మీరు రాను నన్ను పిలవకని చెప్తుండు. సార్ అప్పుడు అంత ఇదిగా శృతి ఇలా అన్ని ఛందస్సు మనకు చెప్పిండు కాబట్టి మనకి ఇంకా గుర్తున్నాయి. మనం మర్చిపోవాలన్నా మర్చిపోవాలి. సార్ నేర్పిన క్రమశిక్షణ ఇంతగానం తెలుసుకుంటున్నాం మనం సార్ని. సార్ జనాలు లఘువు యమాత రాజభరసగలం ఆది మధ్యాంత గురువులై వరతలుండు ఆది మధ్యాంతల అవి కూడా పద్యం రూపంలో మనకు ఈజీగా గుర్తుండేటట్టు ఎంత మన కోసం ఎంత శ్రమించిండంటే అంత. మీరు అందరు కూడా స్పెషల్ క్లాస్ సార్ వాళ్ళ ఇంటికి పోయినా నేను ఒక్కదాన్ని పోయేది, మా డాడీ పంపించపోయాను. సార్ మీరు ఏమన్నానండి మా బిడ్డ రాదని చెప్పేది. సార్ అట్లయినా కూడా ఎర్లీ మార్నింగ్
4కి రోజు నాకు కాల్ చేసేవాడు. ఫస్ట్ ఫోన్ నేనే ఎత్తేది. లేచినావా చదువుకుంటున్నావా, రోజు ఫోన్ కూడా చేసేటాడు. మళ్ళీ ఎగ్జామ్ తర్వాత పండుకోవాలని, మాకు షాప్ కదా, నువ్వు షాప్లో ఉన్నావంట సోని పండుకోవాలి చూడు ఎగ్జామ్ తర్వాత, పండుకోకుండా ఉండొద్దని అట్లా కూడా ప్రతి విద్యార్థిని, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని వాళ్ళ కన్న బిడ్డలానే చూసి అంత ఇదిగా నేర్పించండి మనకు. నంబర చుంబి శిరస్స రచరీ పటల ముహుర్ముహుల్లుట తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కరకంపిత సాలమున్ శీతశైలమున్. ఈ పద్యం ఇట్లా ఈ విధంగా వాడాలని సార్ ఎంతో చేసాడు. నేను దగ్గర ఒక 2 days 3 days అప్పుడు చేస్తే కానీ నాకు కంటెస్ట్ నాకు రాలేదు అని చెప్పి నేను ఇంటికాడ ఉండేవాడిని. శర్మ సార్ మెల్లగా స్కూటర్ వేసుకొని వచ్చాడు ఇంటికి. అట్లా అంతా ఫోర్స్ పెట్టి సారు చేయడం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. నేను 8th క్లాస్లో జాయిన్ అయినా VVSలో. నేను 7th ఎట్లా పాస్ అయ్యాను నాకు తెలియదు, కానీ నా తెలుగు గురించి నువ్వు ఎక్కడ చదివినావు, తెలుగు ఫారంలో చదువుకొని వచ్చినావు అయితే అన్నది. అటజనికాంశ భూమి సురుండంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుట తబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాతము కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. మాకు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి శర్మ సారు, మేము సరస్వతి శిశు మందిర్ నుంచి వివేక విద్యాభారతికి వచ్చాము. నేను, సోని, తర్వాత జగదీష్, ప్రవీణ్, ప్రదీప్ అందరం కూడా సరస్వతి శిశు మందిర్ నుంచి ఇక్కడికి వచ్చి కారస్థ నిరోధకృత అని అంటారు. అంటే గురువు అనే శబ్దానికి అంధకారాన్ని నిరోధించేవారు, జ్ఞానాన్ని కలిగించేవారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా మాకు ఆ బాల్యంలో ఉన్న అంధకారాన్ని తొలగించి విద్య అనే ప్రకాశాన్ని మాకు అందజేసి వారు మాకు జీవితంలో ముందుకెళ్ళడానికి ఎంతో సహకరించారు. ముఖ్యంగా మన ఎవరైనా కూడా ఈ రోజుల్లో చెప్పేది ఏ సబ్జెక్టు మనకు గట్టిగా రావాలన్నా కూడా మాతృభాషలో అందరూ కూడా గట్టిగా, అంటే ఆ వ్యాకరణం కానీ మాతృభాష పట్టు చాలా ఉండాలి అందరికీ అని. అదేవిధంగా మనకు కూడా మన అదృష్టమో అది మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతమో మనకు తెలుగు భాష ఎంత బాగా నేర్పించారంటే సారు, ఈ మధ్య విన్నా సార్ ఆ మధ్యలో చెప్పారు, సరళ వ్యాకరణం అని కూడా సార్ తయారు చేశారని చెప్పేసి విన్నాను. ఆ వ్యాకరణాన్ని అంత చక్కగా మనకు నేర్పించారు. ఆ తెలుగు వ్యాకరణం మూలకంగానే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా కూడా గ్రామర్ ఈజీ అయింది మనకి. చేసే ఫస్ట్ శర్మ సార్తో స్టార్ట్ చేస్తే సార్ నేర్పించిన క్రమశిక్షణ, డిసిప్లిన్, మార్నింగ్ లేచి క్లాసెస్కి రావడము, క్లాస్ లేట్గా రాకుండా చూసుకోవడము. జ్యోతి